అవునండి, టీచర్స్ ఉంది. ఇంతకు ముందు చూసారా? టీచర్స్ చూసారా ఏం మాట్లాడారో? వీడియోలు మీకు కనిపించవు. టీచర్స్ మాట్లాడిన వీడియోలు మీకు కనిపించవు. ముఖ్యమంత్రి గారి గొంతుకు వస్తాం పోయిన మాటలకు వినిపించవా మీకు? టీచర్స్ మాట్లాడలేదా? అలాంటి వాళ్ళని ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి పంపిస్తారా? ఎస్, నేనున్నాను శాంతియుతంగా. సార్ ముఖ్యమంత్రి గారు తీసుకోండి వినతి పత్రం అని చెప్పి 10 మందిని తీసుకెళ్ళి ఇస్తాను. తీసుకోరా? నేను విషయం చెప్తున్నాను సార్, అది తేల్చమనండి. అధికారంలో ఉన్నారుగా, మేము వద్దని చెబుతున్నాను, తేల్చండి. ఎస్, ఇంకో విషయం చెప్తున్నా అండి. బాజీ అన్న మాట్లాడి, బాజీ అన్న నాకు సీరియస్గా, బాజీ అన్న నాకు చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉంటాను అన్నని. ఏదైతే మా అందరికన్నా కూడా సీనియర్. కాంగ్రెస్ పార్టీలో పాపం రాష్ట్రం పట్ల, రాష్ట్ర భవిష్యత్తు పట్ల, రాష్ట్రంలో ప్రజలు పడే ఇబ్బందుల పట్ల ఆయనకున్న కమిట్మెంట్ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఉండే బాగుండేది సార్. వీళ్ళేమో ప్రజల గురించి ఆలోచిస్తారు సార్. వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ గారేమో చంద్రబాబు నాయుడు గారి ప్రాబ్లం గురించి ఆలోచిస్తాం. ఎవరు వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఎవరనేది వాళ్ళు తెలుసుకోమనండి, మేం కాదు. సార్ వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఎవరు, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ ఎవరో వాళ్ళనే తెలుసుకోమనండి. సరే, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా ప్రతిపక్షమే కదా. సరే, ప్రజలు ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోవచ్చు, సో 2% ఏమో ఓట్లు వచ్చింది కదా, 1 or 2% వచ్చినట్టు ఉన్నాయి. సో వాళ్ళు కూడా ప్రతిపక్షంగానే ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో ఎన్ని ప్రజా సమస్యల గురించి మాట్లాడారండి? ఆవిడ ఒక మహిళ. ఆగు సార్, ఆగు 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 సార్. రాష్ట్రంలో చాలా బాగా మాట్లాడు సార్. ఎంత బాగా మాట్లాడాడు సార్, ఎంత బాగా మాట్లాడంటే నిన్నటికి నిన్న, ఆగు బాజీ అన్న, నీ టర్మ్ వస్తుంది మాట్లాడుతాడు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీలో వడ్డీ డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఒక మహిళను చెట్టు కట్టేస్తే దాని గురించి మాట్లాడారా? మహిళ మాట్లాడారా? ఆగండి సార్, వాళ్ళ పిసిసి ప్రెసిడెంట్ మహిళ మాట్లాడారా? అనంతపూర్ లో ఒక బాలిక మీద, 9 ఏళ్ల బాలిక మీద 14 మంది టీడీపీ నీచులు నికృష్టంగా, అన్యాయంగా, కర్కశంగా రేప్ చేస్తే 14 మంది వాళ్ళలో తండ్రి కొడుకులు ఉన్నారు. ఒక మహిళ పిసిసి ప్రెసిడెంట్ ఎక్కడున్నారండి? రాష్ట్రంలో రోజు మార్చి ఒక ఘటన పసిబిడ్డల మీద జరుగుతూ ఉంటే ఒక మహిళ ఎక్కడ మాట్లాడింది సార్? ప్రెస్ ముందైనా ఎవరిని పరామర్శించింది? ఎక్కువ మాట్లాడారంటారు. మరి రాష్ట్రానికి సమస్యలు కాదా ఇవన్నీ? నేను అడుగుతున్నాను సార్. ఆవిడకి అవకాశం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారు. తిట్టడానికే వాడుకుంటున్నారు. ఎస్, ఆగండి. ఇంకో విషయం సార్, రాజ్యాంగం మాకు హక్కు ఇచ్చింది. ఎస్, ఆగండి సార్, ఆగండి. మీరు మాట్లాడుతున్నారు. మీరు రాజ్యాంగం మాకు హక్కు కల్పించింది. రాజ్యాంగం మాకు ఏం హక్కు ఇచ్చింది? ఆయన చెప్పిన, బాజీ అన్న చెప్పినట్టు రాజ్యాంగం మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చింది అసెంబ్లీకి. ఎస్, రాజ్యాంగం మాకు 11 మంది ఎమ్మెల్యేలతో పాటుగా రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతిపక్షం కూడా ఇవ్వచ్చును. మేము రాజ్యాంగం ప్రకారమే అడుగుతున్నాం సార్. రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఎమ్మెల్యేలతో పాటుగా ప్రతిపక్షం ఇవ్వచ్చును. మరి మాకు ప్రతిపక్షం ఇచ్చారా? మాకు ప్రతిపక్షం ఇచ్చారా? అది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఎస్. ఇంకోటి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇప్పుడు గుర్తొస్తుందని చెప్పి అడిగారు సార్. సార్, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మా ప్రభుత్వంలో మేము కల్పించకపోతే ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని సైకో అని మాట్లాడగలిగే వాళ్ళు కాదు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కూడా జరిగింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ మేము ఇవ్వకపోతే